సినిమాని సెన్సార్కి పంపించారు. అసలు కథ అక్కడ మొదలైంది. గౌతమ బుద్ధుడు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, యోగి వేమన వంటి చారిత్రక పురుషులకు సంబంధించిన ఓ బయోగ్రఫీలో కొన్ని ఘట్టాలను చిత్ర ప్రారంభంలో పెట్టారు. ఈ పాత్రను కూడా ఎన్టీఆరే పోషించారు. వేమన ఘట్టంలో వేమనలో మార్పు వచ్చే సందర్భాన్ని చిత్రీకరిస్తూ చరిత్రలో ఉన్నట్లే ఓ చోట ఆయన వదినను నగ్నంగా చూపిస్తారు. నగ్నంగా చూపించే సన్నివేశాన్ని ఎత్తేయమన్నారు సెన్సార్ వాళ్ళు. భోగి వేమన యోగిగా మారడానికి ఈ సన్నివేశమే కీలకం. నేనేదో శృంగారం కోసమో డబ్బుల కోసమో కక్కుర్తిపడి ఈ సినిమా తీయలేదు, ఈ సన్నివేశం కూడా అందులో అలా ఉంచలేదు అని గట్టిగా వాదించారు ఎన్టీఆర్. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ చిన్న దృశ్యం కోసం ఎన్టీఆర్ 3 ఏళ్లు పోరాడారు. ఎట్టకేలకు న్యాయస్థానంలో ఎన్టీఆర్కే విజయం దక్కింది. చిత్రం ఏమిటంటే, సరిగ్గా న్యాయస్థానం తీర్పు సమయానికి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కూడా అయిపోయారు.